హాయ్ హలో అండి. అమ్మవారికి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, జడ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నేను ఓన్గా ఊళ్ళంతోన క్రియేటివిటీగా ఇలా చేశాను. నేను చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా ఉంది. నేను వచ్చేసి 2 ఉండలేమో తీసుకున్నానండి. ఊళ్ళను ఒక 20 రూపీస్కి వచ్చేసి 2 తీసుకున్నాను. అందుకని ఇలా తీసుకొని ఇలా చైర్ తీసుకొని చైర్కి ముడి వేసుకొని ఇలా తిప్పాలండి. 2 లేయర్స్ తీసుకున్నాను చూడండి ఒకటేసారి. ఇలా అయితే మనకి ఫాస్ట్గా అయిపోతుంది చుట్టుకోవడానికి. చూడండి, ఇలా 1 బై 1 నీట్గా ఇలా చుట్టుకోవాలి. చిక్కు పడుతూ ఉంటుంది, అప్పుడప్పుడు మనం చిక్కులన్నీ విడిపించుకుంటూ నీట్గా చుట్టుకోవాలండి. ఇలా అయితే చైర్కి అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. అందుకని నేను చైర్కి చుట్టుకుంటున్నాను. మళ్ళీ మిగతాది ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది ఇంత బంద్ చేసేసి నీట్గా కట్ చేసుకోవాలండి. మొత్తం 2 ఉండలు కంప్లీట్ అయ్యేంత వరకు చుట్టుకొని తర్వాత ఒక సైడ్ కట్ చేసుకొని నిదానంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి మధ్యలోకి పట్టుకోవాలి. ఊలన్నీ పర్ఫెక్ట్గా ఈక్వల్గా అటు సైడు ఇటు సైడు ఈక్వల్గా వచ్చేటట్టు పట్టుకోవాలి. చూసారుగా, పర్ఫెక్ట్గా మధ్యలో ఉంది. మనం ఏదైనా చిక్కుంటే ఫింగర్స్తోన ఇలా నీట్గా విడిపించాలి. విడిపిస్తే మనకు అల్లుకోవడానికి జడలాగా బాగుంటుంది. ఒక 2-3 లేయర్స్ నేను తీసుకున్నాను. 4 లేయర్స్ తీసుకున్నానండి ఊలని ఎక్స్ట్రా. కొంచెం తీసుకొని ముడి వేసేసుకోవాలి, ఎందుకంటే అటు ఇటు జరగకుండా ఊలన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని ఇలా ముడి వేసుకుంటున్నాను. 3 ముడిలు వేసుకోవాలండి, టైట్గా వేసుకుంటే అలాగే ఉంటుంది. మళ్ళీ పైన కానీ ఒక ముడి వేసుకున్నాను నేను. ఇలా కొక్కానికి తగిలించుకోవాలండి. తగిలించుకొని 3 పాయలు తీసుకొని అల్లుకోవాలి ఇట్లా జడ. చూసారు కదా, నీట్గా తీసుకొని 3 పాయలు తీసుకొని అల్లుకోవాలి. మనం జడ ఎలా అల్లుకుంటామో అలాగే అల్లుకోవాలి. ఇలా అల్లుకోవడం వల్ల మన హెయిర్ ఎలా కనిపిస్తుందో సేమ్ అలాగే కనిపిస్తుంది. తర్వాత చాలా బాగుంటుందండి రెడీ అయినాక. చూసారు కదా, చాలా బాగుంటుంది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా చేసి వీడియో పెట్టాలని, కానీ నాకు కుదరలేదండి కొంచెము. అందుకని ఈరోజు చేశాను నేను. చూసారు కదా, మొత్తం అల్లుకున్నాక నా దగ్గర వచ్చేసి జడ కుచ్చుళ్ళు ఉన్నాయండి. ఆ జడ కుచ్చుళ్ళు కరెక్ట్ సెంటర్ మధ్యలో పెట్టుకొని అల్లుకోవాలి. చూడండి, ఫ్రంట్ సైడ్ పెట్టుకొని అల్లుకోవాలి. ఇలా అల్లుకోవడం వల్ల కనిపించదు మనకి థ్రెడ్ అనేది ఎక్కువగా బయటికి. నీట్గా సైడ్స్ ఇవి వచ్చేసి ఉలన్ కదండి, అందుకనే సైడ్ కొంచెం కొంచెం పోతూ ఉంటుంది, మామూలే. అలాగే నిదానంగా మనం పేషెన్స్తోనే అల్లుకోవాలి. ఇవి వచ్చేసి చిన్న చిన్న తుంట్లు ఉంటాయి కదా, ఇవన్నీ బయటకు కనిపిస్తాయి. అందుకని నేను ఇలా నీట్గా అల్లుకొని పెట్టుకున్నాను. చూడండి, చాలా బాగా వచ్చింది. అసలు హెయిర్ జడ ఎలాగుంటుందో అలాగే అనిపించింది ఊలంతోన. ఇది వచ్చేసి ఎవ్రీ ఇయర్ అమ్మవారికి వేయడానికి చాలా బాగుంటుంది కదా అని నేను జ్యువెలరీ తెప్పించుకున్నానండి. అమ్మవారికి సపరేట్ ఉంటాయి, నేను వేసుకునేవి సపరేట్ ఉంటాయి. ఇలా 3 పర్ఫెక్ట్గా పట్టుకొని ఒక 2 లేయర్స్ తీసుకొని ఊలను నీట్గా ముడి వేసుకోవాలండి. టైట్గా ఊడిపోకోకుండా టైట్గా వేసుకోవాలి, లేదంటే ఊడిపోతుంది. అల్లకం అంతా మొత్తం మొదటికే వచ్చేస్తుంది అనమాట, ఊడిపోతుంది. అందుకని నేను ఇక్కడ ముళ్ళు వేసేసుకొని పై వరకు చుట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా అనేది అవి బయటకు కనిపిస్తున్నాయి కదా ఊలను, అలా కనిపించుకోకున్నట్టు ఉండడానికి ఇలా చుడతా ఉన్నాను. చూడండి, అసలు బయటకు ఏం కనిపించదు, అంటే కొద్ది కనిపిస్తుంది కానీ మరీ అంతగా కనిపించదు, ఎక్కువగా కనిపించదు. మనం ఫింగర్తోనే అడ్జస్ట్ చేస్తూ చుట్టుకోవాలండి. ఇది మనం ఏమైనా ఎక్స్ట్రా ఉండేవన్నీ ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి, బయటకి ఏం కనిపించకుండా. చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి మామూలే, కొంచెం ఎడ్జెస్ కనిపిస్తాయి, కానీ ఇలా చుట్టుకున్నాక నీట్గా నెక్స్ట్ సైడ్ కానీ ఉంది కదా, అది కానీ చుట్టేసి నీట్గా ముళ్ళు వేసుకోవాలండి. పర్ఫెక్ట్గా ఉంది కదా, ఇప్పుడు టైట్గా వేసేసుకోవాలి. ఇవి విడిపోకోకుండా మనం ఈ పైన కట్టుకొని కానీ హెయిర్ లాగా ఉంది కదా, ఊలన్ అనేది విడిపోకోకుండా ముడి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు అనేది విడిపోదండి. 1 2 3 నేను 3 4 వేసుకున్నానండి. అలాగే చాలా టైట్గా వేసుకున్నాను. ఇది ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా ఊలన్ అంతా కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా కట్ చేసేసుకుంటే నీట్గా బాగుంటుంది. చూసారు కదా, జడ ఎలాగుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే కనిపిస్తుందండి, మన హెయిర్ స్టైల్ లాగే. చాలా బాగా అనిపించింది నాకు, అస్సలు చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది కదా, చాలా బాగుంది కదా, అస్సలు పర్ఫెక్ట్గా వచ్చిందండి. దీనికి వచ్చేసి నా దగ్గర వచ్చేసి బిళ్ళలు ఉన్నాయండి, జడ బిళ్ళలు, అవి తీసుకొని వచ్చాను.
చాలా బాగున్నాయి. ఇవి మీషోలో తీసుకున్నాను. జడ కుచ్చుళ్ళు, జడ బిళ్ళలు 2 మీషోలోనే తీసుకున్నాను. ఊలన్ ఒక్కటే బయట తీసుకున్నానండి నేను. ఇవి ఒకవేళ ఎవరికైనా లింక్ కావాలి అని అంటే మెసేజ్ చేయండి. అప్పుడు నేను చెప్తాను మీకు. లింక్ పెడతాను కామెంట్ సెక్షన్లోన. ఇలా 1 బై 1 పెట్టుకున్నాక జడ బిళ్ళలు సూపర్ ఉంది చూడండి. ఎవరైనా చూస్తే రియల్ హెయిర్ స్టైల్ అనుకుంటారు, హెయిర్ అనుకుంటారు. చాలా బాగా అనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే ఊలన్కే రియల్ హెయిర్కి అస్సలు ఏదే లేదు. చాలా బాగా అనిపిస్తుంది. అంతేనండి. ప్లీజ్ లైక్, షేర్ అండి, సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ ఎప్పుడు మాపై ఉండాలని చూస్తూ ఉన్నామండి. ఎప్పుడు మాకు మీ సపోర్ట్ కావాలండి అందరిది.